మెదక్ జిల్లా చేగుంటలో బీజేపీ మహిళా శంకారావంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. हमारी सरकार ने महिला की पीड़ा को न सिर्फ प्रसूति की दृष्टि से समझा है, बल्कि उस प्रसाद की दृष्टि से भी जो महिला हर दिन रसोई में पकाकर अपने परिवार को देती है. మా ప్రభుత్వం ఆ ప్రసవ వేదనతో పాటు భవిష్యత్తులో దాన్ని ఒక ప్రసాదంగా ఆ కుటుంబానికి లభించేటువంటి బహుమతిగా కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గుర్తిస్తుంది దాన్ని. मैं बात कर रही हूं उन बहनों की जो हर रोज रसोई बनाते बनाते धुएं को अपने फेफड़ों में भरती हैं ताकि भोजन के माध्यम से अपने परिवार के चेहरे पर एक सुंदर सी संतोषजनक मुस्कान देख सके. వంటింటి లోపల మనమందరం కూడా మీకు తెలుసు, నరేంద్ర మోడీ గారు వచ్చే కంటే ముందు కట్టెల పొయ్యి మీద వంటలు వండి మన పిల్లలకు ఆహారం, మన కుటుంబానికి పోషణ, మన భావి తరాలకు అందించడం కోసం మీరు పడుతున్నటువంటి కష్టాన్ని గమనించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు लक्ष्मण जी ने अपने भाषण में एक बार कहा था कि नरेंद्र मोदी एक सामान्य परिवार से हैं. లక్ష్మణ్ గారు తన ప్రసంగంలో చెప్పినట్టు నరేంద్ర మోడీ గారు ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చి जिनकी माताजी ने दिन रात परिश्रम की, వాళ్ళమ్మ घर में काम किया ताकि अपने परिवार का पेट पाल सके. వాళ్ళ అమ్మ ఏ రకంగానైతే ఒక చిన్న పేద కుటుంబం నుంచి వచ్చి కట్టెల పొయ్యి మీద వంట వండి అనేక రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొందో ఆ తల్లి కష్టాలను గుర్తించి वो गरीब मां का बेटा जब देश का प्रधानमंत्री बना तो उन्होंने उज्ज्वला योजना की शुरुआत की ताकि गरीब बहनों को मुफ्त का एलपीजी का सिलेंडर दिया जा सके. ఆ పేద కుటుంబం పడ్డటువంటి కష్టాలు, తన తల్లి పడ్డటువంటి కష్టాలను గుర్తించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ కష్టం ఏ తల్లి కూడా భవిష్యత్తులో పడకూడదని చెప్పి భావించి ఉజ్వల పథకం కింద సిలిండర్లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు ప్రారంభించినారు. और आज हम गर्व के साथ कह सकते हैं कि देश में 5 करोड़ से ज्यादा गरीब बहनों को उज्ज्वला योजना के माध्यम से मुफ्त सिलेंडर का देने का सौभाग्य भारत के इतिहास में सिर्फ भारतीय जनता पार्टी को प्राप्त हुआ है. నేను ఈ రోజు గర్వంగా చెప్పదలుచుకున్నాను, కేవలం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మాత్రమే 5 కోట్ల పేద కుటుంబాలకు మహిళల కన్నీళ్లు దుడవడానికి ఉజ్వల పథకం కింద మహిళా సోదరీమణులకి సిలిండర్లు ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అని చెప్పి నేను గర్వంగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. धुएं को रसोई से हटाकर महिला के स्वास्थ्य को बेहतर करने का पुण्य आज आप सबके आशीर्वाद से नरेंद्र मोदी को प्राप्त हुआ है. మీ అందరి ఆశీర్వాద బలం వల్ల నరేంద్ర మోడీ గారు మీ కన్నీళ్లు దుడవడానికి ఇంటికి పేద ప్రజలందరికీ కూడా సిలిండర్లు ఇచ్చినారనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. महिला की आयुष और स्वास्थ्य के साथ साथ पूरे परिवार के स्वास्थ्य की कल्पना प्रधानमंत्री नरेंद्र मोदी ने आयुष्मान भारत योजना के माध्यम से राष्ट्र को समर्पित की है. ఆయుష్మాన్ భారత్ అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రతి పేద ప్రజలకి కాన్పు నుంచి క్యాన్సర్ దాకా ప్రతి కుటుంబానికి రక్షణ కలగాలని చెప్పి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ అనేటువంటి కార్యక్రమాన్ని ఈ దేశ ప్రజల కోసం ఇటీవలనే ప్రారంభించింది. लेकिन दुर्भाग्य की बात है కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే कि एक ऐतिहासिक निर्णय ఇట్లాంటి ఒక గొప్ప చారిత్రక నిర్ణయాన్ని जो देश में 50 करोड़ तक नागरिकों तक पहुंचने वाली है, దాదాపు 50 కోట్ల మంది దేశ ప్రజలకు చేరబోయేటువంటి ఈ పథకాన్ని 10 करोड़ परिवार के स्वास्थ्य को संरक्षित करने वाली है. 10,000 కోట్ల కుటుంబాలని రక్షించబోయేటువంటి ఈ పథకాన్ని तेलंगाना के एक गरीब परिवार को 5 लाख रुपए, एक परिवार को 5 लाख रुपए का स्वास्थ्य का कवच देने वाली है. 5 లక్షల రూపాయల వరకు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం కింద లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో दिल की बीमारी, कैंसर की बीमारी, टीबी की बीमारी, 1300 बीमारियों का खर्चा भारत सरकार उठाने वाली
प्रदेश की सरकार के साथ समन्वय करने वाली आयुष्मान भारत की स्कीम को टीआरएस के नेतृत्व ने तेलंगाना की गरीब जनता को देने लायक नहीं समझा। తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం పేద ప్రజలకు ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం నేను ఇందాకే చెప్పినట్టు కాన్పైనా క్యాన్సర్ అయినా కడుపు నొప్పి అయినా గుండె నొప్పి అయినా 1300 రకాల వ్యాధులకి మీకు ఉచితంగా 5 లక్షల రూపాయల వరకు చికిత్సనిచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం చేరడానికి వెనుకాడడం బాధాకరమైనటువంటి విషయం। आज यहां जितनी बहनें बैठी हैं उनसे पूछना चाहती हूं, गरीब परिवार की बहन क्या अपने अपने परिवार के लिए 5 लाख रुपए की स्वास्थ्य की व्यवस्था चाहती है? ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరినీ నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను। కేంద్ర ప్రభుత్వం మీ వ్యాధుల కోసం మీ వ్యాధుల నివారణ కోసం ఉచితంగా ఏటా 5 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరుకుంటుంది। మరి మనం ఆ పథకాన్ని కోరుకుందామా వద్దా ఒకసారి చెప్పాలి మీరందరూ కూడా చేతులెత్తి చెప్పాలి। अगर चाहते हैं तो जाकर केसीआर जी से पूछिए कि ऐसा क्या पाप किया तेलंगाना के गरीब परिवारों ने जो नरेंद्र मोदी द्वारा दिए गए आयुष्मान भारत की योजना को तेलंगाना में अपनी राजनीति के लिए टीआरएस ने ठुकरा दिया है। తన సొంత రాజకీయ ప్రయోజనాల కోసం ఎందుకు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం పేద ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ కింద ఇస్తున్నటువంటి 5 లక్షల ఇన్సూరెన్స్ పథకాన్ని ఎందుకు వద్దన్నదో మనమందరం వెళ్లి కేసీఆర్ ని నిలదీయాల్సిన అవసరం ఉంది। अरे स्वास्थ्य और चिकित्सा की हालत तो इतनी खराब है तेलंगाना में कि सुना है कि डॉक्टर और नर्स को भी हॉस्पिटल में सर पर हेलमेट पहन के काम करना पड़ता है। తెలంగాణలో వైద్యం పరిస్థితి ఎట్లుందంటే దవాఖానలో పనిచేసేటువంటి డాక్టర్ అమ్మలు సిస్టర్లు కూడా ఆఖరికి శరీరం మీద తలకాయ మీద హెల్మెట్ పెట్టుకొని పనిచేయాల్సినటువంటి దుస్థితి వచ్చింది। డాక్టర్లకు కూడా రక్షణ లేనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు। आज ऐसी धरती पर आई हूं जहां पर सिर्फ बुनकर परिवार नहीं बल्कि बीड़ी वर्कर्स का भी एक बहुत बड़ा समुदाय है। నేను వచ్చినటువంటి ఈ పుణ్య భూమి మీద అనేక వృత్తులతో పాటు బీడీ కార్మిక సోదరీమణులు కూడా అనేక మంది తమ కుటుంబాల బాగుల కోసం పనిచేస్తున్నటువంటి ఈ గడ్డ మీదకి మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చాను ఈ రోజు। जितने बीड़ी वर्कर्स उपस्थित हैं वो भली भांति जानते हैं कि देश के 70 साल के इतिहास में बीड़ी वर्कर मात्र अपने लिए घर बना ले इसके लिए 70 साल से मात्र 5,000 रुपए से लेकर सिर्फ लगभग 40,000 की अवधि में पैसा मिलता था। 72 సంవత్సరాల స్వతంత్ర భారతంలో బీడీలు చేస్తున్నటువంటి అక్కా చెల్లెళ్ళకి తమ సొంత ఇండ్లు కట్టుకుందామంటే 72 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కేవలం 5 నుంచి 40,000 రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం గతంలో సహాయం చేసేది। కానీ और नरेंद्र मोदी के नेतृत्व में न सिर्फ देश में 80 लाख बीड़ी वर्कर को आइडेंटिटी कार्ड देकर विशेष सम्मान दिया बल्कि साथ ही हाउसिंग लोन का पैसा भी बढ़ाकर लगभग 1.5 लाख रुपए किया। నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 80 లక్షల మంది బీడీ కార్మికులని గుర్తించడమే కాకుండా వారికి అందరికీ ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వడంతో పాటు గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి 5,000 40,000 రూపాయల ఇంటి లోనుని 1,50,000 రూపాయలకు పెంచినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని। लेकिन चिंता की बात आज ये है कि केंद्र की सरकार ने अब तक ग्रामीण और शहरी इलाके में 2 लाख से ज्यादा घर तेलंगाना की जनता के लिए सैंक्शन किए हैं। కానీ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలకి మున్సిపాలిటీలకి పట్టణాల కోసం ఇప్పటి వరకు 2 లక్షల ఇండ్లని మంజూరు చేసినటువంటి విషయాన్ని నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। फिर प्रश्न ये उठता है कि टीआरएस पार्टी क्यों गरीब प्रजा को घर से भी वंचित रखना चाहती है। మరి ప్రశ్న ఏమొస్తుందంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 2 లక్షల ఇండ్లు
తెలంగాణ ప్రజల కోసం మంజూరు చేసి డబ్బులు ఇస్తే ఎందుకు చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం ఆ ఇండ్లను పేదల కోసం కట్టించడం లేదనేది ఇక్కడ ఉత్పన్నమవుతున్నటువంటి ప్రశ్న. मात्र घर से वंचित नहीं रखा, मात्र आयुष्मान भारत से वंचित नहीं रखा, बल्कि आज किसान भाई और बहनों के लिए भी एक विशेष पैगाम लेकर आई हूं. ఒక ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో మనల్ని మోసం చేయడం కాదు, బీడీ కార్మికుల ఇళ్ల విషయంలో మోసం చేయడం కాదు, డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల విషయంలో మోసం చేయడంలో కాదు, రైతన్నలకు ఉద్దేశించినటువంటి పలు సంక్షేమ పథకాల్లో కూడా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రాంత ప్రజలను వంచిస్తూ వస్తుంది.